హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఈరోజైతే మన వీడియోలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం అండి. ఇప్పుడైతే మనకి దసరాలు, దీపావళి ఇంకా పండుగలు వస్తున్నాయి కదా, అందువల్ల ప్రతి గృహిణికి ఎంతో ఉపయోగపడుతుందని నేనైతే ఇవాళ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే మనం ఇంట్లోనే ముగ్గురాళ్ళు ఎలా తయారు చేసుకోవాలని మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక 1/4 కిలో రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. రేషన్ బియ్యాన్ని తీసుకొని ముందు రోజు నైటే మనం శుభ్రంగా వాష్ చేసుకొని బాగా నానబెట్టేసుకోవాలి. బియ్యం ఎంత నానాయంటే అంత పిండి మనకి ముగ్గురాళ్ళు సాఫ్ట్గా వస్తాయన్నమాట. నేనైతే బియ్యాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసి ఒక నైట్ ఫుల్గా నానబెట్టేశానండి. పక్క రోజు మార్నింగ్ లేచి చూడండి, మీకు బియ్యం ఎంత బాగా నానిపోయినాయో. ఎంత బాగా మనం కడిగామంటే బియ్యం అంత తెల్లగా వస్తాయి. రేషన్ బియ్యం ఎందుకు చెప్పారంటే, నేను మీకు రేషన్ బియ్యం మనకి వేసుకున్నామంటే ముగ్గురాళ్ళు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ మిక్సీలో మనం మొత్తం ఒకేసారి వేసేయకూడదు. మిక్సీ వేడెక్కిపోతుంది కదా, మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా నేను కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ మొత్తం నానేసుకున్న బియ్యాన్ని రుబ్బేసుకున్నానండి. ఇలా పిండిని మనం మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక ఫిల్టర్లో వేసి వడగట్టుకోవాలండి. అంటే పిండిలో ఏమైనా నీళ్లు ఉంటే మొత్తం కిందకి దిగిపోయి ఉత్త పిండి మాత్రం మనకి పైన గట్టిగా తేలుతుందన్నమాట. దాదాపు ఒక 1/2 అవర్ ఉంచామంటే మనకి నీళ్ళని దిగిపోయి పిండి మాత్రం వస్తుంది. చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా. ఇప్పుడు ఈ పిండిని మనం కావాల్సిన షేప్లో ముగ్గురాళ్ళుగా చేసేసుకోవచ్చండి. 1/4 కిలోకి చూడండి నాకు ఇంత పిండి వచ్చింది. మీకు కావాలంటే కూడా మనం కొద్దిగా దండిగా కూడా మీరు నానేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికంటే అప్పుడు కావాలంటే మనకి ఈ ముగ్గురాలు రెడీ చేసి పెట్టుకున్నామంటే పండగల్లో కానీ ఏ రోజైనా సరే విశేషమైన రోజుల్లో ఇంట్లో చక్కగా మనం ముగ్గులతో పిండి వేసుకోవచ్చండి. ఎంత బాగుంటుందో కదా. చూడండి, నేను అన్ని రకాల షేపుల్లో చేసి చూపిస్తున్నాను. చాక్ పీస్గా చేశాను, చిన్న బిళ్ళగా కూడా చేశాను. వీటన్ని రెడీ చేసి మనం ఎండలో పెట్టాలండి. 2 రోజులు నేను ఎండలో పెట్టాను. ఎండలో పెట్టిన తర్వాత చూసారా, మీకు కనీసం ఇవి దాదాపు ఇంట్లో ఫ్యాన్ గాలి కింద కూడా మీకు ఆరొచ్చండి. బాగా ఎండిపోయాయి కదా. ఒక్కోసారి మీకు ఎండ తక్కువగా ఉన్నా 5-6 రోజులు కూడా పడుతుందండి. ఇప్పుడు నేను దీంతో ఎలా ముగ్గు వేయాలని చూపిస్తాను. చూడండి, ఒక చిన్న బిళ్ళని తీసుకొని నీటిలో తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. పిండి అనేది మీకు మనం ఆల్రెడీ రుబ్బున్నాం కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా మనం ఏలికి చూసామంటే ఒక కోట్ వేసినట్టుగా రావాలండి. సో మనకి ముగ్గు వేయడానికి పిండి రెడీ అయిపోతుంది. ఫస్ట్ నేను మీకు దీంతో ఒక చిన్న బడ్స్తో ఎలా వేయాలని చూపిస్తున్నానండి. నెక్స్ట్ బడ్స్తోనే కాదు, మనం పెయింటింగ్ బ్రష్తో కూడా వేసుకోవచ్చు. పాతకాలంలో అయితే మనం ఒక చిన్న చీపురు పుల్లకి గుడ్డలాగా కానీ పత్తిలాగా కానీ వేసేవాళ్ళు కదా. నేను మీకు ఇప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా చూపిస్తున్నాను అనమాట. 3వ రకం వచ్చి మీకు ఫస్ట్ బడ్స్తో నెక్స్ట్ బ్రష్తో అయింది కదా. 3వది నేను ఇది పాతకాలం పద్ధతి. ఒక పత్తి తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్లో డిప్ చేసుకొని దాన్ని మనం రెడీ చేసుకున్న ముగ్గులు వేసేసుకొని ఇలా 3వ వేలి మీద మనం పిండిని ప్రెస్ చేసుకుంటూ వేసుకున్నామంటే ఈజీగా ముగ్గేసేయచ్చండి. ఇదే పాతకాలంలో అందరూ మన పెద్దవాళ్ళందరూ ఫాలో అవుతున్న సిస్టమ్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూడండి ముగ్గు వేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నామంటే ఒక అరగంటలో మీరు ఈ పిండిని రెడీ చేసేసుకోవచ్చు. తర్వాత 3 to 4 days మంచి ఎండలో కానీ పెట్టారంటే మీకు మనకి ముగ్గురాళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. బాగా ఎండగా లేకపోతే మీకు ఫ్యాన్ గాలి కింద కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. ఆ రాళ్ళు అనేవి బాగా గట్టిగా ఎండిపోవాలన్నమాట, లేకపోతే మనకి స్మెల్ వస్తాయి. అందువల్ల మీరు మంచిగా ఎండలో పెట్టేసి అప్పుడు వాటిని ఒక కంటైనర్లో పెట్టి మీరు దాదాపు 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు. నేను తయారు చేసిన ఈ పిండి చూడండి, మీకు ఎన్ని ముగ్గులు వేసి చూపిస్తున్నానో. మనం వేసేటప్పుడు ఇది కొంచెం మీకు కలర్ డల్గా ఉన్నా కూడా బాగా ఎండిపోయిన తర్వాత చూసామంటే ఇల్లంతా చక్కగా పిండి మిగులుతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ నవరాత్రుల్లో మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడని అనుకొని నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో అందరూ తప్పకుండా ఈ నవరాత్రుల్లో మనకి ఈ వీడియోని చూసి చక్కగా ఇంట్లో అంతా పిండి ముగ్గులు వేసుకుంటారని, ప్రతి గృహిణికి కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. నవరాత్రే కాదండి, తర్వాత మనకి దీపావళి వస్తుంది, తర్వాత ధనుర్మాసం వస్తుంది, ఇంక వరుసగా పండగలే కదా మనకి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ఎలా ముగ్గు వేయాలనేది మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నానండి. చూడండి, మీకైతే పిండి ఎంత ఈజీగా సునాయాసంగా బాగా వచ్చేస్తుంది కదా ముగ్గు వేయడానికి. చాలా అంటే చాలా ఈజీ. ఇట్లా మనం 3వ వేలుతో ప్రెస్ చేసుకుంటూ వేసామంటే చాలండి, మీకు పిండి అనర్గళంగా మీకు ఈజీగా వచ్చేస్తుంటుంది చేతిలో. నేను మీకు అందుకే 3 సిస్టమ్స్లో చూపించాను. బడ్స్తో ఒకసారి, పెయింటింగ్ బ్రష్తో ఒకసారి, చేత్తో కాటన్లో వేసేదన్నమాట. మీకు ఏది వీలైతే దానిలో వేసుకొని ఇంట్లో ముగ్గులన్నీ వేసుకొని ఈ నవరాత్రికి బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇప్పుడు నేను అన్ని ముగ్గులు మీకు వేసి చూపించాను కదా, ఇవన్నీ బాగా ఎండిన తర్వాత ఎంత బాగా కళకళలాడుతున్నాయో చూడండి. తర్వాత ఎండిపోయిన తర్వాత మీకు నేను వీటితో
ముగ్గు పిండికి పక్కన కాంబినేషన్గా ఎర్రమట్టితో కూడా డెకరేషన్ చేసి చూపిస్తున్నాను. అంతా అందంగా చక్కగా ఇల్లంతా బాగుంటుంది కదా, కళకళలాడుతూ. ఇల్లు ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి అక్కడే కొలిసిపోయి ఉంటుందని మన పెద్దలు చెప్తారు కదా. సో ఈ నవరాత్రుల్లో దసరాల్లో మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ పిండి ముగ్గు వీడియోని చూసి మీరు కూడా ముగ్గురాలను చక్కగా తయారు చేసుకొని వాడుకుంటారు నేనైతే అనుకుంటున్నాను. చూడండి ఎండిపోయిన తర్వాత ఎంత బాగా వచ్చిందో కదా. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ దసరాలకి దీపావళికి పండగ సీజన్లో ఈ వీడియోని చూసి మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను ముగ్గురాలని. నచ్చిందా వీడియో? నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ మరి ఒక్కసారి దసరా శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా చేసి ఎత్తిపెట్టుకున్న ముగ్గురాలతో మీరు చక్కగా ఈ దసరాని ఇంటి నిండా ముగ్గులతో అలంకరించుకోండి. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.